నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ స్త్రీలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ అట్ల తదియ. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు వస్తుంది పండుగ. ఈ పండుగ అట్ల తద్ది, గోరింటాకు పండుగ, ఉయ్యల పండుగ అని కూడా పిలుస్తుంటారు. అంతేకాదు, చంద్రోదయ ఉమావ్రతం అని కూడా కొందరు పిలుస్తారండి. త్రిలోక సంచారి అయిన నారదుడు ఇచ్చిన సలహా మేరకు గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందేందుకు చేసిన వ్రతమే అట్ల తదియ అని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆడపిల్లలకి చక్కటి భర్త లభిస్తాడని, పెళ్లైన స్త్రీలకి సకల సౌభాగ్యాలు లభించి భర్త పిల్లలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వసిస్తారు. ఈ కార్యక్రమం చూసేయండి, ఇంకొన్ని సంగతులు చెప్పుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మనం మెహదీపట్నంలోని ఓలీస్ బ్యూటీ పార్లర్లో ఉన్నాం. అండ్ మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అంజు గారు. సౌందర్యానికి సంబంధించి ఆవిడ మనకి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగే తెలుసుకుందాం. హలో మేడం. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. మరి మా సకులకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం ఒక డిఫరెంట్ మెహందీ చూద్దాము. అంటే ఇప్పుడు మనం చాలా మెహందీ చూస్తాం కదా, లైక్ బ్లాక్ మెహందీ, రెడ్ అండ్ మెరూన్ మెహందీ. ఈరోజు మనం ఒక సింపుల్గా గ్లిటర్ మెహందీ చూద్దాము. అదేమంటే 1 అవర్ కోసం ఏదైనా పార్టీకి వెళ్ళే ముందు మనం వెంటనే ఇలా ప్రిపేర్ అవ్వాలన్నట్టు. అంటే అది సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు, చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. అది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. షూర్. ఓకే మేడం, మరి స్టార్ట్ చేద్దామా? యా, ఓకే. సో మేడం, దీనికి కావాల్సింది జస్ట్ ఒక స్కెచ్. ఇదేమంటే యాక్చువల్లీ మనం బ్లాక్ మెహందీతో వేసుకుంటాం. ఓకే, ఈ గ్లిటర్ మెహందీ అనేది ఎప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా పార్టీస్ ఉంది ఏదైనా అనుకుంటే ముందు మనం గ్లిటర్ అంటే బ్లాక్ మెహందీ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. బ్లాక్ మెహందీతో మనం వేసి విత్ ఇన్ 15 minutes కలర్ వస్తుంది అనమాట. ఓకే, అది రిమూవ్ చేశాక ఇది వేస్తాము. కానీ ఈ మధ్య బ్లాక్ మెహందీ వల్ల ఏమంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ అవుతుంది, లైక్ ఎలర్జీ రావడం, ఇది రావడం అలాంటిది. కాబట్టి మనం ఎప్పుడైనా యూస్ చేస్తే బ్లాక్ స్కెచ్ అయినా యూస్ చేయొచ్చు, లేదా బ్లాక్ గ్లిటర్ పెన్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం వేరేది ఏమంటే ఏదైనా పార్టీస్ వెళ్ళాలనుకున్నప్పుడు, అంటే కాలేజెస్లో చాలా మందికి మెహందీ పర్మిషన్ ఇవ్వరు, అలాంటప్పుడు ఇది ఓన్లీ 2 hours 3 hours కోసం ఈ మెహందీ మనం గ్లిటర్ మెహందీ యూస్ చేయొచ్చు. అలాంటప్పుడు మనం అంటే బ్లాక్ మెహందీ కాకుండా ఓన్లీ గ్లిటర్ లైక్ బ్లాక్ స్కెచ్ కానీ లేకుంటే బ్లాక్ గ్లిటర్ స్కెచ్ కానీ యూస్ చేసి మనం అవుట్లైన్ వేసుకోవాలి. అంటే బ్లాక్ అవుట్లైన్ వల్ల మెహందీ అనేది నీట్గా కనిపించొస్తుంది. అంటే ఏ కలర్స్ మనం యూస్ చేస్తామో గ్లిటర్కి ఆ కలర్స్ మనకు మంచిగా కనిపిస్తుంది. దీంట్లో మనం ఈ మధ్య గ్లిటర్ షైనీ పెన్స్ చాలా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది లేదు అనుకుంటే గ్లిటర్ ప్యాకెట్స్ కూడా మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో, అది కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ దీంతో ఏమంటే ఫీల్ చేయడం అంతా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ మెహందీ అసలు ఎలాంటి డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతుంది? ఇది స్పెషల్లీ ముందే మనం చెప్పాం కదండి, ఏదైనా రిసెప్షన్ పార్టీస్కి కానీ ఏదైనా అంటే బర్త్డే పార్టీస్కి ఏదైనా వెళ్ళేటప్పుడు మనం 1 day కోసం పెట్టుకుంటాం. కాబట్టి ఏదైనా మనం ఫ్యాన్సీ దానిపైన అంటే ట్రెడిషనల్కి ఇది బాగుండదు, సూట్ అవ్వదు. ఓకే, ఏదైనా ఫ్యాన్సీ మనం వేసిన ఏ ఫ్యాన్సీ డ్రెస్ పైన ఏదైనా వెస్ట్రన్ డ్రెస్ పైన ఇది సూట్ అవుతుంది. అంటే ఒకవేళ ఏదైనా పార్టీస్ ఉంది మనం ఫ్యాన్సీ కూడా ఏదైనా చూడీదార్స్ వేసుకుంటే మనకి ఇలాంటి టైప్ మెహందీ వేసుకోవచ్చు. లేదా ఏదైనా వెస్ట్రన్ వేసుకుంటుంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను మీకు టాటో వేయడం, ఇలా టాటో కానీ లేదా ఓన్లీ ఒక సింగిల్ ఫింగర్ పెన్ కానీ వేసి దీనికి మనం డెకరేట్ ఏమంటే ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ తో, మన దగ్గర ఆర్టిఫిషియల్ స్టోన్స్ చాలా ఉంటాయి కదా మార్కెట్లో, ఇలాంటి స్టోన్స్ తో ఏదైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, అంటే మనకు మంచిగా పెట్టడం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా పెట్టుకుంటాం అనుకుంటే ఈ ఇంక్ ని మనం బయట తీసుకుని ఒక ఏదైనా స్టిక్ తో మనం
ఫీల్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ పెట్టడం వచ్చు మనం పెట్టుకోవచ్చు అనుకుంటే డైరెక్ట్గా మనం పెన్తో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పెన్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. మనకు మార్కెట్లో కొన్ని కలర్స్ మెహందీ దొరుకుతుంది, కానీ దానివల్ల స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి బెటర్ మనం అదేం యూస్ చేయకుండా ఇలాంటి గ్లిటర్ పెన్స్ యూస్ చేసుకోవడం బెటర్. ఇది మనకు ఈజీగా 4 hours వరకు ఉంటుంది. ఓకే, అండ్ వేయడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఈ ఒక ½ an hour లో ఒక మంచి డిజైన్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఈ మెహందీ కంప్లీట్ అయింది, మన గ్లిటర్ మెహందీ. అంటే దీనివల్ల ఏమన్నా అంటే అంత ఇంకా మనకు మంచి షో పుటప్ కావాలనుకుంటే మనకు మార్కెట్లో చాలా లైక్ స్టోన్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, పర్ల్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవి దొరుకుతాయి అనమాట. అండ్ లేకుంటే మన బిందీస్ ఈ మధ్య వెరైటీ టైప్ ఆఫ్ బిందీస్ ఉన్నాయి కదా, దాంతో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సింపుల్ ఈ స్టోన్స్తో మనం డెకరేట్ చేసుకుందాం. ఓకే, సో ఓన్లీ మెహందీ లాగా కాకుండా టాటూలా కూడా టాటూలా కూడా వేసుకోవచ్చు. టాటూ లాగా చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇది డెకరేట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఇది కొద్దిగా టైం పట్టిన ఇది మనం చేసుకుంటే అంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఈ డెకరేషన్ మన ఇష్టం, మనకి ఏ వెరైటీ ఆఫ్ అంటే మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ స్టిక్కర్స్తో కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు. మనం మంచిగా అనిపించాలనుకుంటే ఏదైనా మార్కెట్లో మనకు దొరికి ఒక మంచి వెరైటీ ఆఫ్ స్టిక్కర్స్ తీసి కూడా మనం పెట్టుకోవచ్చు. సో సిల్వర్, గోల్డ్ కలర్ రెండు మనకి ఏది సూట్ అవుతుందో అది మనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం సిల్వర్ కలర్ ఇవి యూస్ చేసుకుంటున్నాము స్టిక్కర్స్. ఈ లీవ్ షేప్ టైప్ యూస్ చేస్తున్నాము మనం. ఓకే, దీనివల్ల ఒక మెహందీ లుక్ అనేది చాలా బాగుంది. ఓకే, మరి మేడం ఈ మెహందీ పెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవని చెప్పారు, కానీ అప్పుడప్పుడు హ్యాండ్స్ బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఏమైనా హోమ్ టిప్ లాంటిది ఏమైనా ఉందా? చూడండి, చాలా మందికి అంటే సోప్ యూస్ చేయడం వల్ల లేదా ఏదైనా ఆపరేషన్లో కూడా డ్రై అవుతుంటుంది డ్రై స్కిన్ వాళ్ళకు. దీనికోసం డ్రై అవ్వకుండా ఉండాలనుకుంటే మన దగ్గర ఇంట్లో వెన్న అవైలబుల్ ఉంటుంది కదా, కొద్దిగా వెన్నలో కొద్దిగా హనీ మిక్స్ చేసి మంచిగా ఇలా బీట్ చేశాక అది ఒక క్రీమ్ లాగా తయారవుతుంది. అది మనం స్నానానికి ఒక ½ an hour ముందు అది మంచిగా పెట్టి రఫ్ చేశాక, అంటే అది రఫ్ ఎలా చేయాలంటే మొత్తం అది స్కిన్లో ఇంకిపోవాలన్నమాట. అలా రఫ్ చేశాక నార్మల్గా మనం బాతింగ్ చేసుకోవచ్చాక ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల అంటే స్కిన్ సిల్కీగా ఉంటుంది. ఓకే, షల్ని ఇప్పుడు చూసారు కదా, అంటే మనము మెహందీ వేసాక స్పెషల్లీ ఈ కుందన్స్ అంటే కుందన్ స్టిక్కర్స్ పెట్టాక దీంట్లో ఒక మంచి షో వచ్చేసింది. ఒకవేళ మనం నెయిల్ మెయింటైన్ చేసుకుంటున్నాం అంటే కొద్దిగా పొడుగా దీనిగా అనుకున్నా, లేకుంటే మనకు ఆర్టిఫిషియల్ నెయిల్స్ దొరుకుతాయి, అవి పెట్టేసి దానిపైన ఇలా మనం స్టిక్కర్స్ పెట్టేసిన ఏదైనా అంటే స్టిక్కర్స్ కొద్దిగా మంచి క్వాలిటీ స్టిక్కర్స్ పెట్టాలి. అప్పుడు మనకి ఇలా చూడడానికి చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా, అంటే తక్కువ ఖర్చుతో మనం ఏదైనా ఇంట్లో చేసుకునేటట్టు, అంటే ఇంట్లో మన టైం స్పెండ్ చేసి ఒక 10-15 minutesతో ఒక మంచి అంటే మన చేతుల్ని చాలా అందంగా మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. అసలు గ్లిటర్ మెహందీ ఎలా పెట్టుకోవాలో మా సకులందరికీ చాలా బాగా వివరించారు. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, గ్లిటర్ మెహందీ ఎలా వేసుకోవాలో. జస్ట్ గ్లిటర్ పెన్స్ యూస్ చేసుకుని ఈ మెహందీని ఎంతో బ్యూటిఫుల్గా వేసుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి సౌందర్య లహరి. ఇంకో కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. గుడ్ బై.